తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు ఆయన పేరు చెప్తేనే కాంట్రవర్సీ, ఒక డిబేట్, ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. ఆయనే రామ్ గోపాల్ వర్మ. 30 ఏళ్ల తర్వాత భారతీయ సినిమా కల్ట్ క్లాసిక్ రంగీలా మళ్లీ థియేటర్స్ కి వస్తుంది. 4K రిస్టోరేషన్ తో కొత్త తరానికి మరోసారి ఆ మ్యూజిక్ ని చూపించడానికి సిద్ధమవుతుంది. ఈ రీ రిలీజ్ గురించి, ఆయన విజన్ గురించి మనతో ప్రత్యేకంగా మాట్లాడేందుకు ఆర్జీవీతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. దానికి సంబంధించిన ట్రెండ్ సెట్ చేసిన ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ మనతో పాటు ఉన్నారు. సరికొత్తగా రీ రిలీజ్ చేస్తున్నారు ఉర్మిళ మూవీని. సో ఆ విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ 30 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అనేది ఉర్మిళ రాబోతోంది. సో దానికి మీ వర్క్ ఎంత ఉంది అండ్ ఎలా దాన్ని తీసుకురాబోతున్నారు జనాల ముందు? సో నా వర్క్ ఏం లేదు, బేసిక్లీ the production company is planning to release, and at time lo total it is set a new trend for how sounds can be shot, musical era. So yeah. Yes sir, అంటే తెలుగే కాదు హిందీ ఇండస్ట్రీకి కూడా ఉర్మిళ అనేది ఒక ట్రాక్ని తీసుకొచ్చింది, అంటే ఒక స్టైల్ని మార్చింది. ఒకప్పుడు సినిమాలు ఇలాగే ఉండాలనే ట్రెండ్ని మీతో బాలీవుడ్లో కూడా చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ని ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 30 years అయినా కూడా టు ఇండస్ట్రీ కానీ, టాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ ఇప్పటికీ ఆ చర్చ నడుస్తూ ఉంటుంది. సో దానికి మెయిన్ రీజన్ మీరే. సో దాన్ని ఆ క్రెడిట్ని ఎలా తీసుకుంటారు? ఏ సినిమాకి ఒక్కళ్ళు మళ్ళీ ఇప్పుడు అవ్వదు. సో క్రెడిట్ ఐ కాంట్ టేక్ ద ఎంటైర్ క్రెడిట్. ఆమీర్, రెహమాన్, ఉర్మిళ అండ్ ఏ ఫిల్మ్స్ అయితే నన్ను ఇన్స్పైర్ చేసినాయో అది తీయటానికి, లైక్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఒకటి. ఆ టైంలో రెహమాన్ కైండ్ ఆఫ్ ఎ సౌండ్ అంత ముందు ఎప్పుడు ఆ సౌండ్ కొత్తగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు విజువల్స్ కూడా కొత్తగా వస్తాయి. ఐ థింక్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ వర్క్డ్. యా, ఉర్మిళ అనగానే ఆల్మోస్ట్ ఈ సినిమాకి రంగీలా సినిమా నుంచి కావచ్చు, ఆ ట్రెండ్ అనేది అంటే ఆమె స్టైల్ కావచ్చు, ఆమె స్టైల్ని మీరే ఫస్ట్ అబ్జర్వ్ చేశారు. ఇండస్ట్రీకి ఉర్మిళ ఉన్నా కూడా రంగీలా తర్వాత ఉర్మిళకు వచ్చిన పేరే డిఫరెంట్. సో ఆ క్రెడిట్ అంతా కూడా మీకే వస్తుంది. అండ్ ఆ ట్రెండ్స్ కానీ, ఆ స్టైల్స్ కానీ అప్పట్లో ఈ థాట్ ఎలా వచ్చాయి సార్? ఐఎమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ బై ఓల్డ్ క్లాసిక్స్. నేను అంటే నా చిన్నప్పుడు నేను చూసిన సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తోటే నా చాలా సినిమాలు అక్కడి నుంచి వస్తాయి. సో డెఫినెట్లీ దీని మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే 1969 ఫిల్మ్ దాని నుంచి వచ్చింది. వేర్ విలన్ లేకుండా, యాంటగనిస్ట్ లేకుండా జస్ట్ సిచ్యువేషన్స్లోంచి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి ఒక చాలా సింప్లిస్టిక్ లవ్ స్టోరీని చాలా ఒక సున్నితంగా చెప్పటం మ్యూజిక్ ద్వారా. దట్ వాజ్ మై ఇంటెన్షన్ ఆఫ్ ది ఫిల్మ్. అండ్ ఏ మూవీ తీసుకున్నా కూడా ఒక డిఫరెంట్ జానర్, ఒక ఎగ్జాంపుల్ని క్రియేట్ చేసింది, ఒక లైక్ ట్రెండ్ సెట్గా అయింది. అన్ని సినిమాలు, మీ ప్రతి సినిమాలో ప్రతి మూమెంట్లో కూడా అలా వస్తుంది. మీరు ట్రెండింగ్లో కూడా ఉంటున్నారు, అంటే కాంట్రవర్షియల్కి అది అవుతుంటుంది. అంటే నేనేమంటున్నానంటే ఒక సినిమాని ఎగ్జాంపుల్ తీసుకొని కొన్ని 100 మంది ఇండస్ట్రీకి వచ్చారు. అది మీ వల్లే సాధ్యమైంది. అది టాలీవుడ్లో ఇప్పుడున్న చాలామంది దర్శకులు కావచ్చండి, ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళు అవన్నీ చెబుతూ ఉంటారు. సో మీతో వర్క్ చేసిన ఎవరు కూడా సార్ గురించి ఒక మాట అన్నది ఎక్కడ లేదు. సో బయట ఆ కాంట్రవర్సీ ఎందుకుంది, కానీ మీతో పనిచేసిన వాళ్ళతో ఎవరు ఒక్క మాట కూడా అయ్యో సార్ చాలా మంచివారు అనే మాటనే వస్తుంది. కానీ కాంట్రవర్సీ ఏంటి సార్? అసలు మీరే అందరూ మంచివారని మళ్ళీ ఏ విషయంలో కాంట్రవర్సీ? ట్రూ సార్, అంటే బేసిక్గా సినిమాలు కానీ మీరు ఒక ట్వీట్ చేసినా కూడా దట్ ట్రైనింగ్. సో అది అవుట్ ఆఫ్ ది బాక్స్. బట్ అంటే మాకు తెలిసిన ఆర్జీవీ గారి గురించి చాలా మంచి ఒపీనియన్ ఉంటుంది అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ తరఫున. కానీ ఈ వేరియేషన్ ఏంటి అసలు? ఎందుకు ఇంత ఎప్పుడు కాంట్రవర్షియల్ ఉంటుంది? ఎనీథింగ్ యూ సే అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే మీరు మామూలుగా అందరూ చెప్పేది కాకుండా వేరేలాగా చెప్పడం కానీ, లేకపోతే నా వ్యూ స్ట్రాంగ్గా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కాంట్రవర్సీ వస్తుంది. సార్ ఆల్మోస్ట్ 30 years అయింది. అప్పుడున్నటువంటి స్కోప్ కానీ, మ్యూజిక్ సంబంధించినటువంటి ఇది కానీ ఇప్పుడు చాలా డాల్బీ వరకు వెళ్ళింది. సో ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టుగా డాల్బీ అట్మాస్కి వర్క్ చేయడానికి ఎంత టైం పట్టింది? అండ్ మీరు రెహమాన్ గారితో కూర్చొని ఈ వర్క్ అంతా ఆల్మోస్ట్ రంగీలా రిలీజ్కి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ రీమాస్టరింగ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ ది పిక్చర్ తప్పిస్తే ఏమీ చేయలేదు. శివాకి అంతా రీడూ చేసాం సౌండ్, ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు డాల్బీ ఎస్ఆర్లో చేసిన సినిమా. శివ వాజ్ ఏ మోనో ట్రాక్, అది డిఫరెన్స్.
ఎస్ సార్, లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి ఇండస్ట్రీలో. ఆల్మోస్ట్ 30 years బ్యాక్ ఉన్నవి ఇప్పుడు అసలు లేవు. అండ్ ఏ ఇన్స్ట్రుమెంట్ వచ్చినా అంటే టెక్నికల్గా కావచ్చు, కెమెరా పరంగా కావచ్చు, ఈవెన్ మీరు ఒక ఫోన్ ఉంటే సినిమా తీసేసే ట్రెండ్ని కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడున్న అప్గ్రేషన్స్ని అంటే ఏ వచ్చింది, మీరు కొన్ని శివ సినిమాలో కూడా ఏ యూస్ చేశారు. సో రంగీలాకు సంబంధించి ఎలాంటి టెక్నికాలిటీని యూస్ చేస్తున్నారు అండ్ ఏ ట్రెండ్ని ఎలా చూస్తారు? ఏ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వెరీ మ్యాసివ్ ఇంపాక్ట్, మచ్ మోర్ దెన్ వాట్ పీపుల్ ఆర్ రియలైజింగ్. నా ఉద్దేశం నెక్స్ట్ 2 yearsలో చాలా డిపార్ట్మెంట్స్ని టేక్ ఓవర్ చేస్తుంది. యూనో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, సౌండ్ అవ్వచ్చు, పిక్చర్ అవ్వచ్చు, ఏదైనా సరే. యా, సో ఆ టైంలో వీ యూజ్ సమ్ వెరీ న్యూ టెక్నాలజీ వెన్ షూటింగ్ రంగీలా ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారీ జానీ కైసా పాట, I think to my knowledge the first time we shot it in 12 frames. 12 frames lo play chesi 48 frames lo teesam. So the very different kind of a technique. Yeah. Yes sir. And ఇప్పుడు వస్తున్న అంటే ప్రజెంట్ ఉన్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పేరు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. అటు ఇన్స్పిరేషన్ కూడా చాలా వరకు దర్శకులు మీ పేరు కూడా చెప్తూ ఉంటారు. సో తెలుగు ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం అనేది మీరు ఎలా చూస్తూ ఉంటారు? తెలుగు ఇండస్ట్రీ వెళ్ళటం కరెక్ట్ కాదు. రాజమౌళి వెళ్ళాడు. రాజమౌళి పర్సన్, తను చేసిన దాన్ని తెలుగు వాళ్ళు అందరూ వాళ్ళ చంకగా చేసుకుని మావాడు అని, అది టిపికల్ సైకాలజీ. రాజమౌళి తమిళ్లో పుట్టుండే పరిస్థితి ఏంటి, అప్పుడు గుజరాత్లో పుట్టుంటే ఏంటి పరిస్థితి? అది హిజ్ ఇండివిజువల్ విన్, నాట్ టు బి గివెన్ టు ద తెలుగుస్. రీసెంట్లీ శివ రిలీజ్ అయింది. సో 4Kలో దాన్ని డెవలప్ చేశారు, మోనోస్కోప్ నుంచి అవన్నీ చేశారు. సో రెస్పాన్స్ ఎలా ఉండింది? అండ్ ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు స్టేజ్ మీద కూడా షేర్ చేసుకున్నారు ఆఫ్టర్ 35 years గ్యాదర్ అని. సో కాంప్లిమెంట్స్ కానీ దానికి సంబంధించిన అప్రిషియేషన్స్ కానీ? రెస్పాన్స్ ఇస్ టెరిఫిక్ ఫర్ శివ. ఎందుకంటే ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయండి, ఇప్పుడు ఉన్న సో కాల్డ్ జెన్జీ కూడా they were as impacted as how ఆ టైంలో ఉన్న సో కాల్డ్ యంగర్ జనరేషన్. After 35 years to do that, we were very surprised. Yeah. That's great, sir. And ఇప్పుడు రంగీలా రిలీజ్ అన్ని లాంగ్వేజ్లో వస్తుందా? సో తెలుగులో కూడా ఫ్యాన్స్ అంతా కూడా దే ఆర్ వెయిటింగ్. సో ఇంకా ఏ సినిమాలు రాబోతున్నాయి రంగీలాతో పాటు? రంగీలా ఇస్ కమింగ్ ఓన్లీ ఇన్ హిందీ. అండ్ ఏ సినిమాలు అనేది మేబీ సర్కార్ మైట్ కమ్ సమ్ టైమ్. సర్కార్ గోయింగ్. సార్ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఇండస్ట్రీలో రీసెంట్లీ జరిగిన ఇన్సిడెంట్ ఐబొమ్మ అనేది, ఎందుకంటే పైరసీకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంది. మన సినిమాలు కూడా లాస్ట్ వరకు మీరు ప్రొటెక్ట్ చేశారు, చాలా వరకు మీ సినిమాలు ఏవి కూడా లేవు. బట్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ గెటింగ్ లాస్, దానిపైన ఒక చిన్న కమెంట్ లైక్ అరెస్ట్ అయ్యింది రీసెంట్లీ. సో ఎలా చూస్తాం? See, I really don't know one arrest can make the difference, because piracy main issue is అంతమంది people patronize చేస్తున్నప్పుడు I feel very few things can be done to stop it. పబ్లిక్ దగ్గర నుంచి కోఆపరేషన్ ఉన్న ఈ కైండ్ ఆఫ్ ఏ సిస్టమ్ కూడా దాన్ని తీసేయడం అనేది అంత ఈజీ కాదు. యా, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్. అండ్ మీరు తీసిన సినిమాలు ఇన్స్పిరేషనే కాదు, చాలామంది ఇండస్ట్రీకి లైక్ గైడ్ లైన్స్ లాగా ఉన్నాయి. అండ్ కొత్త దర్శకులకు కూడా ఒక మార్గదర్శకంగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.